డీటెయిల్ చూస్తే లోక్సభ ఎన్నికల్లో తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇవాళ కొరుట్లలోని జనజాతర సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. రాత్రి కూకట్పల్లి, షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో సీఎం పర్యటించనున్నారు. రాత్రి 7 గంటలకు కూకట్పల్లి, 8:30 షేర్లింగంపల్లి కార్నర్ మీటింగ్ కు హాజరు కానున్నారు. తెలంగాణలోని 17 స్థానాల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు మరో 12 రోజులే గడువు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార వేగాన్ని పెంచింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు అందరూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ కొరుట్లలోని జనజాతర సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. రాత్రి కూకట్పల్లి, షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో సీఎం పర్యటించనున్నారు. రాత్రి 7 గంటలకు కూకట్పల్లి, 8:30 షేర్లింగంపల్లి కార్నర్ మీటింగ్ కు హాజరు కానున్నారు. తెలంగాణలోని 17 స్థానాల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు మరో 12 రోజులే గడువు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార వేగాన్ని పెంచింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు అందరూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిషోర్, ఈ రోజు కొరట్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అయితే నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో సుమారు 18 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరికి సంబంధించి ఇప్పటికే 7 నియోజకవర్గాల్లో సుమారు 2 అసెంబ్లీ స్థానాలను ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే ఈ నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ ను కూడా గెలుచుకోవాలనే ఉద్దేశంతో అటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా అటు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని కొర్ట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. జనజాతర సభలో ఈ రోజు సీఎం పాల్గొన్నారు, ప్రసంగించనున్నారు. అయితే ఇప్పటికే ఇటు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా 7 కాన్స్టిట్యున్సీలు సెగ్మెంట్లు కలిసే విధంగా కొరట్లలో ఈ రోజు భారీ సభను నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సుమారు 1,00,000 మందిని జన సమీకరణ చేసే యోచనలో అటు కాంగ్రెస్ శ్రేణులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన నేతలు నిన్న గత 24 గంటలుగా అక్కడే ఉండి భారీగా సభ ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు కాన్స్టిట్యున్సీకి సంబంధించి పలు హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అటు కాంగ్రెస్ శ్రేణులు చెప్తూ వస్తున్నారు. అయితే గతంలో ఇటు నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బరిలో ఉండడంతో ఈసారి నిజామాబాద్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునే ప్లాన్ లో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే కాన్స్టిట్యున్సీ వైజ్ సెగ్మెంట్ వైజ్ గా ఇటు సీఎం రేవంత్ రెడ్డి సభలు ప్లాన్ చేస్తూ వస్తుంది. దీనిలో భాగంగానే ఈ రోజు కొరటలో సభలు జనజాతర సభను ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా మధ్యాహ్నం ఉదయం 11 గంటలకు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. 1 గంట వరకు ఈ కొరట్ల సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.